హలో అండి అందరికీ. ఏంటి మీ కుక్కర్ మూతలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, నేను కొత్త కుక్కర్లు తీసుకున్నాను, నాన్ స్టిక్వి చూపిస్తున్నాను. అందుకే చూడండి ఎంత బాగున్నాయో, మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. హ్యాండిల్స్ అండి కుక్కర్వి, చిన్న కుక్కర్. ఇది ఎంత బాగుంది కదా, చూడడానికి ముద్దుగా. గ్యారంటీ కార్డు కూడా వచ్చిందండి అందులోనే. ఇది కూడా హ్యాండిల్స్దేనండి కవరు. చూడండి, ఇది ఇంకొక కుక్కరు, మీడియము. చాలా బాగున్నాయి కదా, సైజు చాలా ముద్దుగా కనిపిస్తున్నాయండి. కుక్కర్లు అయితే చాలా బాగున్నాయి. కుక్కర్లు ఎందుకు తీసుకున్నావు, ఇంట్లో ఉన్నాయి కదా అంటారండి. డిష్ వాషర్ సేఫ్గా ఉంటుంది. అల్యూమినియం కుక్కర్లు అయితే పౌడర్ అవుతున్నాయండి యాసిడ్కి. ఫుడ్ పాయిజన్ అవుతుంది, హెల్త్లు పాడవుతాయి కదా, అందుకోసమని నాన్ స్టిక్ కుక్కర్లు తీసుకున్నానండి. మనకు డిష్ వాషర్ కూడా సేఫ్గా ఉంటుంది, పాత్రలు కూడా నీట్గా ఉంటాయి కదా. చూడండి, దీనికి కుక్కర్ హ్యాండిల్స్కి మాత్రం ఒక క్లిప్ ఇచ్చారండి. క్లిప్ కూడా ఫిట్ చేస్తున్నాను. కుక్కర్ ఎలా ఫిట్ చేయాలో ఇది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఒక్కొక్కసారి మనకు అర్థం కాకుండా అయిపోతాయి. ఇదైతే విజిల్ అండి. ఇది న్యూ మోడల్గా చాలా బాగున్నాయండి కుక్కర్స్ అయితే. లిడ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇప్పుడు హ్యాండిల్ ఫిట్ చేస్తున్నాను కుక్కర్ది. కొన్ని నట్లు మాత్రం చిన్నగా వచ్చాయండి, సైజు కొంచెం ఫిట్ చేయడానికి ఇబ్బంది అయింది. ఇలా అయితే స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసేసాను. ఫిట్ అయిపోయినాయండి. ముందు కూడా హ్యాండిల్ ఫిట్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోయిందండి ఫిట్ చేయడం. అన్ని కుక్కర్లు ఇలాగే ఫిట్ చేసేసాను. మూత అయితే ఫిట్ చేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ ఫిట్ చేస్తున్నాను. చూడండి, దీనికి ఒక నట్ ఇచ్చారు. దీని నట్టు కొద్దిగా చిన్నగా వచ్చిందండి, కొంచెం ఫిట్ చేయడానికి ఇబ్బంది అయింది. అయితే ఏం చేశానంటే, ఇంట్లో వేరే నట్లు ఉన్నాయండి దీని సైజు కంటే కొద్దిగా పెద్దవి, అవి ఫిట్ చేసేసాను. చాలా ఫిట్ అయిపోయింది, చాలా కరెక్ట్గా వచ్చాయండి సైజు. చూడండి, చాలా బాగున్నాయి కదా. మనకు నాన్ స్టిక్ కుక్కర్లో అయినా, నాన్ స్టిక్ కడాయిలో అయినా, ఎందులోనైనా ఆయిల్ తక్కువగా పడుతుందండి. ఫాస్ట్గా అయిపోతాయి కర్రీస్, ఏమి ఇబ్బంది ఉండదు. మనం అల్యూమినియం పాత్రలో అయినా, స్టీల్ పాత్రలో అయినా వంట చేస్తే ఏమవుతుందంటే మాడిపోతూ ఉంటాయి. ఆయిల్ తక్కువైనా కానీ కర్రీస్ మాడిపోతూ ఉంటాయి. అందుకని నాన్ స్టిక్ కుక్కర్లో అయినా, కడాయి అయినా వంట చేయడానికి చాలా బాగుంటాయండి. ఇంకో కుక్కర్ మూత కూడా ఫిట్ చేసేసానండి. చూడండి, దీనికి కూడా కరెక్ట్గా ఫిట్ అయింది. విజిల్ కూడా పెట్టేసాను. 2 విజిల్లు 2 మూతలు వచ్చాయండి 3 కుక్కర్లు. చిన్నదానికి మాత్రం మీడియం సైజ్ మూతనే వస్తుంది. చాలా బాగుంది కదా చిన్న కుక్కర్ అయితే. మనకు ముద్దపప్పు వేసుకోవాలంటే అప్పటికప్పుడు చిన్న కుక్కర్లో వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. చూస్తారు కదా, కుక్కర్లు అయితే ఎంత చాలా బాగున్నాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.